ఐఎన్సి సమావేశం కూడా ఎక్కడ జరిగింది? నాగ్పూర్లో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడు ఎం విజయ రాఘవాచారి ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు. ఈ ఐఎన్సి సమావేశంలో మహాత్మా గాంధీని భారత జాతీయ కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారు. అంతేకాకుండా ఈ మహాత్మా గాంధీని జాతీయ నాయకుడిగా గుర్తిస్తున్నారు. ఈ సమావేశంలోది నాగ్పూర్ ఐఎన్సి సమావేశంలో. ఈ నాగ్పూర్ ఐఎన్సి సమావేశంలో గాంధీ జాతీయ నాయకుడిగా గుర్తించబడుతున్నాడు. అయితే ఈ సమావేశంలోనే మహాత్మా గాంధీ ఒక ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాడు. ఈ ఉద్యమం అంటేది సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ ఉద్యమం అది సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి రీజన్ ఏంటంటే ఖిలాఫత్ తప్పులు. అంటే ఇక్కడ ఒక ఉద్యమం జరుగుతుంది, ఖిలాఫత్ ఉద్యమం అని. ఆ ఖిలాఫత్ ఉద్యమంలో కూడా ఇంగ్లాండ్ వారు భారతీయులను చంపేస్తారు చాలామందిని. అలానే జలియన్ వాలాబాగ్లో కూడా చాలామంది భారతీయులను ఇంగ్లాండ్ వాళ్ళు చంపేస్తారు. అందువల్ల ఖిలాఫత్ తప్పులకి, జలియన్ వాలాబాగ్ తప్పులకి నిరసనగా గాంధీ చేయాలనుకున్న ఉద్యమమే సహాయ నిరాకరణ ఉద్యమం. గాంధీ చేయాలనుకున్న ఉద్యమం ఏంటి? సహాయ నిరాకరణ ఉద్యమం. అయితే ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గురించి మహాత్మా గాంధీ ఇప్పుడంటే 1909లో ఆయన రాసినటువంటి హిందూ స్వరాజ్, ఇంపార్టెంట్ వన్, హిందూ స్వరాజ్ అనే గ్రంథంలో పేర్కొన్నాడట. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? నేను ఇలా ఒక ఉద్యమం చేయాలని ఆయన ముందుగానే ఒక పుస్తకంలో రాసుకున్నాడు. అదేంటది? హిందూ స్వరాజ్. ఈ గ్రంథం ఎప్పుడో రాయబడింది? 1909లో. ఎవరు రాస్తారు దీన్ని? గాంధీ. ఏంటది? హిందూ స్వరాజ్. అయితే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ఈ మధ్యకాలంలో చేస్తున్నాడు. 1920-1922 మధ్య జరిగింది ఈ ఉద్యమం. 1920-22 మధ్య జరిగింది. ఏ ఉద్యమం అది? సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా గాంధీ ఎలాంటి పనులు చేయాలి అనుకుంటున్నారు. అయితే ఇందులో భాగంగా గాంధీ ఈ రకమైన పనులు చేయాలి అనుకుంటున్నాడు. ఏం చేస్తారంటే మొదటిగా చూడండి, ఇదో శాసన మండలికి ఎవరైతే ఐఎన్సి సభ్యులు ఉన్నారో వారిని రాజీనామా చేయమంటున్నాడు గాంధీ. ఎవరైతే శాసన మండలిలో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ రాజీనామా చేయమంటున్నాడు మహాత్మా గాంధీ. అంటే మనం ఎలాంటి సహకారం ఇంగ్లాండ్ వాళ్ళకి అందించకూడదు అన్నది వీరి యొక్క ఆలోచన. శాసన మండలికి రాజీనామా చేయమంటున్నాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ వాళ్ళు నిర్వహించినటువంటి సభలకు కానీ లేదా సన్మానాలకు కానీ హాజరు కాకూడదని అంటున్నాడు. హాజరు కావద్దు అని అంటున్నాడు. వారి సభలకు కానీ సన్మానాలకు కానీ హాజరు కాకూడదు అంటున్నాడు. అంతేకాకుండా ఇంకా ఏమంటున్నాడంటే న్యాయవాద వృత్తిని వదిలివేయమంటున్నాడు. న్యాయవాద వృత్తిని వదిలివేయమంటున్నాడు మహాత్మా గాంధీ. ఈ సమయంలో అనేక మంది న్యాయవాద వృత్తిని వదిలివేస్తున్నారు.
న్యాయవాద వృత్తిని వదిలివేయమంటున్నారు. ఎవరో వదిలివేశారు ఈ సమయంలో? సిఆర్ దాస్ వదిలివేశాడు, చిత్తరంజన్ దాస్ వదిలివేశాడు, అలానే మోతీలాల్ నెహ్రూ వదిలివేశాడు. సిఆర్ దాస్ మోతీలాల్ నెహ్రూ వదిలివేశాడు, అలానే సి రాజగోపాలాచారి వదిలివేశాడు. సి రాజగోపాలాచారి, అలానే అరుణ అసఫ్ ఆలీలు వదిలివేస్తున్నారు. కొందరు న్యాయవాద పదవిని వదిలివేస్తున్నారు. ఎవరు వదిలివేస్తున్నారు? సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, సి రాజగోపాలాచారి, అరుణ అసఫ్ ఆలీలు. నెక్స్ట్ వన్ చూడండి, ఇంకా ఏమంటున్నాడు? గౌరవ బిరుదులను వదిలివేయమంటున్నాడు. గౌరవ బిరుదులను వదిలివేయమంటున్నాడు. గౌరవ బిరుదులను వదిలివేయమంటున్నాడు. అందులో భాగంగా గాంధీ వదిలివేసిన బిరుదు కైజర్ ఏ హింద్ అనే బిరుదును వదిలివేస్తున్నాడు. మహాత్మా గాంధీ ఈ సమయంలో వదిలివేసిన బిరుదు ఏంటంటే కైజర్ ఏ హింద్. ఇదంతా ఏ ఉద్యమంలో భాగాలు? ఇవన్నీ సహాయ నిరాకరణ ఉద్యమం. అంతేకాకుండా ఇంకా గాంధీ ఈ సమయంలో ఇలాంటి విధానం చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడంటే ప్రభుత్వ కళాశాలలకి పాఠశాలలకి వదిలివేయం, అంటే ప్రభుత్వ కళాశాలల్ని ఇదండి ప్రభుత్వ కళాశాలలకి అలానే పాఠశాలల్ని హాజరు కాకూడదని అంటున్నాడు. ప్రభుత్వ పాఠశాలకి కళాశాలలకి హాజరు కాకూడదు అని అంటున్నాడు. అంతేకాకుండా ఇంకా ఏమంటున్నాడంటే ఇదండి హిందూ మరియు ముస్లింల మధ్య ఏం పాటించమంటున్నాడంటే సఖ్యత పాటించమంటున్నాడు. అంతేకాకుండా ఈ సమయంలోనే విదేశీ వస్తు బహిష్కరణ కూడా జరిగింది. ఇలాంటి విధానాలని చేయాలంటున్నాడు. ఈ ఉద్యమంలో భాగంగా ఇది సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ఏ మధ్య కాలంలో 1920-22 ఈ ఉద్యమాన్ని గురించి మహాత్మా గాంధీ ఏ గ్రంథంలో పేర్కొన్నాడు? హిందూ స్వరాజ్. హిందూ స్వరాజ్ అనే గ్రంథాన్ని గాంధీ ఎప్పుడు రాశాడు? 1909లో. ఈ అడుగునాడు బిట్ ఎగ్జామ్లో ఈ సమయంలో న్యాయవాద వృత్తిని వదిలివేసిన వారు సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, సి రాజగోపాలాచారి, అరుణ అసఫ్ ఆలీలు. ఈ ఉద్యమం ఇది సహాయ నిరాకరణ ఉద్యమం. అయితే ఈ సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గాంధీ ఈ సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ ఏ ప్రాంతాల ఉద్యమాలు చేశారు? సరి గమనించండి. ఇది ఏ ఉద్యమం? ఇది సహాయ నిరాకరణ ఉద్యమం. సార్, సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా గాంధీ చేస్తున్నటువంటి ఉద్యమాలు ఏమున్నాయి? వాస్తవంగా మహాత్మా గాంధీ 1920 నుండి 1922 మధ్య ఐఎన్సీలో చేరి భారత జాతీయ కాంగ్రెస్లో ఉంటూ ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉన్నప్పుడు ఈ సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ పేరు భారతదేశం మొత్తం మారుమ్రోగుతూ ఉంటుందట. మహాత్మా గాంధీ పేరు భారతదేశం మొత్తం మారుమ్రోగుతూ ఉంటుందట. ఇక్కడ ఎవరి నోట విన్నా గాంధీ పేరే వినబడుతూ ఉంటుందట. ఎవరి నోట విన్నా మహాత్మా గాంధీ పేరే వినబడుతుంటుందట. ఎలా? గాంధీ భూమి లేని వారికి భూములు ఇప్పిస్తాడని వ్యవసాయ కూలీలు అనుకుంటూ ఉంటారట. గాంధీ భూమి లేని వారికి భూములు ఇప్పిస్తాడని వ్యవసాయ కూలీలు అనుకుంటూ ఉంటారట. అంతేకాకుండా చాలామంది రైతులట గాంధీ నాయకత్వంలో మాకు స్వరాజ్యం వస్తుంది. చాలామంది రైతులు గాంధీ నాయకత్వంలో స్వరాజ్యం వస్తుంది, మేము పనుల కట్టమని అంటుంటారట.
కొందరేమో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారట. ఇలా భారతదేశం మొత్తం మహాత్మా గాంధీ పేరు మారుమ్రోగుతూ ఉంటుంది ఈ సమయంలో. ఇది ఇలా ఉన్నప్పుడు ఇదండి ఆంధ్రప్రదేశ్లోను మరియు తమిళనాడుల వద్ద సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరుగుతున్న ఉద్యమాలు ఆంధ్ర తమిళనాడుల వద్ద ఎక్కడంటే అది మద్యం దుకాణాల వద్ద ఏం చేస్తారంటేనట ఇదో పికెటింగ్ నిర్వహించారట. ఇంపార్టెంట్ వన్, పికెటింగ్ నిర్వహించారట. ఏంటి పికెటింగ్ అంటే ఇది ఒక భవనమా, ఇది మద్యం దుకాణాలు. ఈ భవనము ఓపెన్లో ఉంటుంది కానీ క్రయం విక్రయం అనేది జరగదు. అంటే లోపల వాళ్ళని బయటికి రానివ్వరు, బయట వాళ్ళని లోపలికి బానివ్వరు, క్రయ విక్రయం జరగదు. దాన్ని ఇలా పిలుస్తారు, ఏమంటారు? పికెటింగ్ అని అంటారు. ఎక్కడ జరిగింది? మద్యం దుకాణాల వద్ద. ఏ రాష్ట్రంలో? ఆంధ్ర తమిళనాడులోని మద్యం దుకాణాల వద్ద ఏం జరిగింది? పికెటింగ్ జరిగింది. ఏ ఉద్యమ సమయంలో? సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో. ఏ దుకాణాల వద్ద? మద్యం దుకాణాల వద్ద. ఇది ఇలా ఉంటే గుజరాత్లోని పాటీదార్ రైతులు పన్ను వ్యతిరేక ఉద్యమాన్ని చేస్తున్నారు. అంటే ఎలా? ఈ పాటీదార్ రైతులు పన్ను చెల్లించకుండా ఇంగ్లాండ్ వారిని వ్యతిరేకిస్తున్నారు. ఈ పాటీదార్ రైతులు పన్ను చెల్లించకుండా ఇంగ్లాండ్ వారిని వ్యతిరేకిస్తే ఈ సమయంలో ఇంగ్లాండ్ వారు వీరిపై కాల్పులు జరిపారట. ఎవరిపై కాల్పులు జరిపారు? పాటీదార్ రైతులపై. ఎక్కడ జరుగుతుంది ఇది? గుజరాత్లో జరుగుతుంది. ఏ ఉద్యమం ఇది? పన్ను వ్యతిరేక ఉద్యమం. ఏ ఉద్యమంలో భాగం? సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగం. ఏ ఉద్యమంలో భాగం? సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగం. నాయకుడు ఎవరు? ఈ ఉద్యమాన్ని గురించి మహాత్మా గాంధీ ఈ గ్రంథంలో పేర్కొన్నాడు, హిందూ స్వరాజ్. ఏ గ్రంథం అది? హిందూ స్వరాజ్. ఎప్పుడు రాశాడు? 1909. నెక్స్ట్ గమనించండి. ఇదిలా ఉంటే నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లేదా యునైటెడ్ ప్రావిన్సీలో ఎవరంటే వారు కౌలు రైతులు. ఈ కౌలు రైతులని అన్యాయంగా తొలగించారట. అందువల్ల ఈ కౌలు రైతులందరూ కలిసి ఎవరి పేరు మీద కంటే గాంధీ పేరు మీదుగా ఉద్యమం చేస్తున్నారు. వాస్తవంగా ఈ గాంధీ గురించి వీళ్ళకి తెలియదు, ఎలా ఉంటాడో కూడా తెలియదు. కానీ గాంధీ పేరుతో వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు. కానీ ఈ ఉద్యమానికి గాంధీకి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ వీరి విజయం సాధించారట. ఈ ఉద్యమ విజయాన్ని వీరు గాంధీకి ఆపాదిస్తున్నారట. వాస్తవంగా ఈ ఉద్యమంలో గాంధీ పాల్గొనలేదు, గాంధీ చిన్న సహాయం కూడా చేయలేదు. కానీ వాళ్ళు విజయం సాధించారా? ఆ ఉద్యమ విజయాన్ని ఎవరికి ఇస్తున్నారు? గాంధీకి ఇస్తున్నారు. సార్ 1921లో 1921లో ఒక సిఐడి రిపోర్ట్ ఇలా చెప్తుంది గాంధీ గురించి. 1921లో ఒక సిఐడి రిపోర్ట్ గాంధీ గురించి ఇలా చెప్తుంది. ఎక్కడంటే అది యూపీలో కూడా అలహాబాద్ జిల్లాలో ఒక సిఐడి రిపోర్ట్ ఎవరి గురించి? గాంధీ గురించి ఇలా చెప్తుంది. అంటే 1921లో ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ జిల్లాలో గాంధీ మీద ఒక సిఐడి రిపోర్ట్ తయారు చేయబడింది. ఏం చెప్తుంది సిఐడి రిపోర్ట్? ఏమంటుందంటే గాంధీ గురించి, అంటే గాంధీ ఎలా ఉంటాడో ఎవరికి తెలియనప్పటికీ గాంధీ పేరట మారుమూల గ్రామంలోనికి కూడా గాంధీ పేరు వ్యాపించిందట. గాంధీ పేరు మారుమూల గ్రామానికి కూడా వ్యాపించిందట.
కొందరు గాంధీ ఒక బ్రాహ్మణుడు కానీ, కొందరు గాంధీ ఒక యోగి అని, కొందరు గాంధీ ఒక దేవుడని భావిస్తున్నారట. ఇలా మొత్తం మీద గాంధీ పేరు భారతదేశం మొత్తం మారుమ్రోగుతుంది. అసలు గాంధీ గురించి తెలియనప్పుడే కూడా గాంధీ పేరుతో వారు ఉద్యమాలు చేస్తున్నారని ఎవరు చెప్తున్నారు? సిఐడి రిపోర్ట్ చెప్తుంది. అంటే గాంధీ గురించి వాడు ఎలా ఉంటాడో, ఆయన ఎలా ఉంటాడో వాస్తవంగా ఎవరికి తెలియదు. కానీ గాంధీ పేరు మాత్రం మారుమూల గ్రామాన్ని కూడా వ్యాపించిందని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ సిఐడి రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ ఇది ఇలాగుంటే ఇది ఇలా ఉంటే ఇదండి ఎక్కడంటే అది పంజాబ్ రాష్ట్రంలో సార్ చెప్పగలరా? పంజాబ్లో ఉన్నటువంటి ప్రధాన మతం ఏంటి? సిక్కు మతం. సిక్కు మత దేవాలయాలను ఏమంటారు? గురుద్వార్లని అంటారు. గురుద్వార్ అని అంటారు. ఏమంటారు? గురుద్వార్. ఈ గురుద్వార్లలో ఇదో మహంతీలు అని ఉండేవారు. మహంతీలు ఎవరి మహంతీలు అంటే ఇంగ్లాండ్ వారి చేత నియమించబడతారు. వీరు ఎక్కడ ఉంటారంటే గురుద్వార్లలో ఉంటారు. ఎవరు? మహంతీలు. ఎక్కడ ఉంటారు? గురుద్వార్లలో ఉండి ఎవరి చేత నియమించబడతారు? ఇంగ్లాండ్ వారి చేత. ఈ మహంతీలు ఎలాంటి వారంటేనట అవినీతి పరులట. ఈ మహంతీలు అవినీతి పరులట. వీరిని తొలగించడానికి అకాలీలు అంటే సిక్కు మత పెద్దలు అకాలీల ఉద్యమం చేస్తారు. దీన్ని ఏమంటారంటే అకాలీ ఉద్యమం అని అంటారు. ఈ అకాలీ ఉద్యమానికి కూడా స్ఫూర్తి ఎవరంటే మహాత్మా గాంధీనే. ఈ అకాలీ ఉద్యమానికి స్ఫూర్తి ఎవరు? ఇక్కడ మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ పేరుతోటే అకాలీలు ఉద్యమం చేసి విజయం సాధిస్తున్నారు. మహంతీలను తొలగించేలా చేస్తున్నారు. ఈ ఉద్యమం ఇది అకాలీ ఉద్యమం. ఇందులో భాగం సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగం. ఇది ఇలా ఉంటే ఇదండి. ఇది ఇలాగుంటే ఎక్కడ అంటే లక్నో లేదా అవధ్ అనే ప్రాంతంలో అతని పేరు వచ్చేసి రామచంద్ర బాబా. ఎవరి రామచంద్ర బాబా అంటే ఒక వలస కూలి. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే ఫిజీ అనే ప్రాంతం నుంచి వచ్చాడు. అంటే మనవాడే. అక్కడికి వెళ్ళి ఉండేవాడు. ఇప్పుడు మన ఇండియాకే వచ్చాడు. వచ్చి ఎక్కడ ఉంటాడు? ఈయన లక్నో లేదా అవధ్లో ఉంటాడు. ఎవరైనా రామచంద్ర బాబా. లక్నో లేదా అవధ్లో ఉంటాడు. ఎవరైనా రామచంద్ర బాబా. ఈ లక్నో లేదా అవధ్లో ఉన్నటువంటి ఈ రామచంద్ర బాబా ఏం చేస్తున్నాడు అంటే ఈ సమయంలో అవధ్ కిసాన్ సభలను ఏర్పాటు చేస్తున్నాడు. సార్ అవధ్ కిసాన్ సభలు ఎవరితో కలిసి అంటే జవహర్లాల్ నెహ్రూతో కలిసి. ఇందుకోసం ఇవన్నీ పన్ను వ్యతిరేక ఉద్యమంలో భాగంగా స్థాపించబడుతున్న సంస్థలు, సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా స్థాపించబడుతున్న సంస్థలు ఏంటవి? అవధ్ కిసాన్ సభలు. ఎవరైనా రామచంద్ర బాబా మరియు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ ఇది ఇలా ఉంటే గమనించండి. ఈ సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలోనే అస్సాం ప్రాంతంలో చెప్పండి. ఏ ప్రాంతం అది? అస్సాం ఏ తోటలుగా ప్రసిద్ధి? ఎస్ సార్, తేయాకు తోటలుగా ప్రసిద్ధి. అస్సాం ఏ తోటలుగా ప్రసిద్ధి? తేయాకు తోటలుగా ప్రసిద్ధి. ఇక్కడ ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ఎప్పుడు చేయబడిందంటే 1859లో చేయబడింది ఆ చట్టం. ఆ చట్టం పేరు ఏంటంటే నేటివ్ ఇమిగ్రేషన్ యాక్ట్ అని అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? నేటివ్ ఇమిగ్రేషన్ యాక్ట్. ఎప్పుడది? 1859. సార్ ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి యజమాని వద్ద ఒక తోటలో పనిచేస్తూ ఉంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక యజమాని వద్ద ఈ తోటలలో పనిచేస్తూ ఉంటే యజమాని అనుమతి లేకుండా ఈ వ్యక్తి ఈ తోట నుండి బయటకు రాకూడదు. ఒకవేళ వచ్చాడు అనుకోండి, వాడిని కాల్చి చంపేసే అధికారం ఈ యజమానికి ఉంటుంది. అది నేటివ్ ఇమిగ్రేషన్ యాక్ట్. ఇలా అనేక మంది కూలీలు అస్సాం తేయాకు తోటలో పనిచేస్తూ ఉంటారు. అనేక మంది కూలీలు.
కానీ వీరికి జీతం చాలా తక్కువ ఉంటుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరెవారు? ఈ కూలీలు. కానీ వాళ్ళకి ఒక ఆయుధం దొరికింది, ఆయుధమే గాంధీ. వారికి ఒక ఆయుధం దొరికింది, అదే గాంధీ. వీరు బయటకు వచ్చి, ఈ తోట నుండి బయటకు వచ్చి ఇలా అంటున్నారు. ఏమంటున్నారంటే గాంధీ గాంధీ మహారాజుకే జై అని. ఏమని నినాదం చేస్తున్నారు చెప్పండి? గాంధీ మహారాజుకే జై. ఏమంటున్నారు? గాంధీ మహారాజుకే జై. గట్టిగా గాంధీ మహారాజుకే జై అంటున్నారు. ఎవరు వాళ్ళు? ఈ అస్సాం తేయాకు తోటలో పనిచేసినటువంటి వాళ్ళు. ఈ దెబ్బగా భయపడి యజమానులు వారి జీతాలు పెంచారట. కానీ గాంధీకి ఏం సంబంధం లేదు. గాంధీ ఎలా ఉంటాడు వీళ్ళకు కూడా తెలియదు. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ ఇదో ఈ అస్సాంలో కొన్ని అస్సామీ వైష్ణవ గేయాలు అని ఉంటాయి. అస్సామీ వైష్ణవ గేయాలు. ఈ అస్సామీ వైష్ణవ గేయాలలో అక్కడక్కడట శ్రీ కృష్ణ అని పేరు వచ్చేదట. ఏమని? శ్రీకృష్ణ. ఎందుకని? ఏ గేయాలు ఇవి? వైష్ణవ గేయాలు కాబట్టి. ఈ శ్రీకృష్ణ అన్న తోటల్లా గాంధీ 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 రాజాగా పేరు మార్చారట. అంటే ఇప్పుడు గాంధీ ఏమైపోయాడు? కిస్తోడైపోయాడు. ఇలా మహాత్మా గాంధీ పేరు భారతదేశం మొత్తం మారుమ్రోగుతూ ఉంటుంది. ఏ సమయంలో? ఇదంతా సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో. మద్యం దుకాణాల వద్ద పికెటింగ్ నిర్వహించారా? గుజరాత్లో ఉన్నటువంటి పాటీదార్ రైతులు పన్ను వ్యతిరేకించారా? తర్వాత కౌలు రైతులు ఉద్యమం చేసి విజయం సాధించారా? తర్వాత ఎక్కడ? అలహాబాద్ జిల్లాలో సిఐడి ఇప్పుడు ఏం చెప్తుంది? గాంధీ ఎలా ఉంటాడో ఎవరికి తెలియనప్పటికీ కూడా గాంధీ పేరు భారతదేశం మొత్తం మారుమ్రోగుతుందని ఉంటుందా? అంతేకాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది? మహాంతీలను తొలగించారు. ఎవరు? అకాలీల. తర్వాత ఎవరైనా రామచంద్ర బాబా ఏం పెట్టాడు? అవాద్ కిసాన్ సభలు. ఇదిలా ఉంటే నేటివ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఎప్పుడు? 1859. ఆ సమయంలో వాళ్ళందరూ ఎలా నినాదం చేశారు? గాంధీ మహారాజ్కే జై, గాంధీ మహారాజ్కే జై. అలానే అస్సామీ వైష్ణవ గేయాలలో శ్రీకృష్ణ అన్న తొడల ఏం మార్చేశారు? గాంధీ రాజాగా మార్చారు. ఇలా మహాత్మా గాంధీ ఒకచోట దేవుడుగా, ఇలా మహాత్మా గాంధీ ఒకచోట నాయకుడుగా, ఇలా మహాత్మా గాంధీ ఒకచోట సన్యాసిగా, ఇలా భారతదేశం మొత్తం గాంధీ పేరు మారుమ్రోగుతూ ఉంటుంది. భారతదేశం మొత్తం గాంధీ పేరు మారుమ్రోగుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మహాత్మా గాంధీ అట సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలోనట విజయవాడకు వచ్చాడట. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ సమయం ఎక్కడికి వచ్చాడో? విజయవాడకు వచ్చాడట. ఈ విజయవాడలోనే ఎవరైనా పింగళి వెంకయ్య. ఈ పింగళి వెంకయ్య ఎవరికి? గాంధీకి ఏమిచ్చాడు? జాతీయ జెండాని బహుకరించారు. జాతీయ జెండాని పింగళి వెంకయ్య ఈ సమావేశంలో బహుకరించారు. ఎవరికి? గాంధీకి. అంటే ఇక్కడికి వస్తాడా గాంధీ 1921లోన? ఈ 1921లో ఆయన గౌరవార్థము ఒక సమావేశం పెడతారా? ఆ సమావేశంలో పింగళి వెంకయ్య గాంధీకి జాతీయ జెండాని బహుకరించారు. ఇలా గాంధీ ఆంధ్రలో ఉన్నప్పుడు ఆయన స్ఫూర్తితోటే 2 ఉద్యమాలు జరుగుతున్నాయి ప్రధానంగా. ఒకటి చీరాల పేరాల ఉద్యమం. చెప్పగలరా? చీరాల పేరాల ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ఎవరు చేస్తున్నారు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. చెప్పండి ఒకసారి. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య. ఏ ఉద్యమం అది? చీరాల పేరాల ఉద్యమం. సార్, ఈ ఉద్యమంలో నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కదా. ఈయన బిరుదు ఏమన్నా చెప్పగలరా? లాస్ట్ టైం డిఎస్సి బిట్. ఈయన బిరుదు సార్, ఈయన బిరుదు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బిరుదు. వదిలేసేయండి ఇంకెందుకు చూడి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బిరుదు వచ్చేసి ఆంధ్రరత్న. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బిరుదు ఏంటి? ఆంధ్రరత్న. చెప్పండి గట్టిగా. ఆంధ్రరత్న.
ఈయనకు ఒక సైన్యం ఉంటుంది, ఆ సైన్యం పేరే రామదండం. రామదండు చెప్పండి ఒకసారి. రామదండు ఎవరి సైన్యం? దుగ్గిరాల గోపాలకృష్ణ సైన్యం పేరేంటి? రామదండు. ఎవరైనా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఏ ఉద్యమం? చీరాల పేరాల ఉద్యమం. ఏంటి ఇక్కడ చీరాల పేరాల అనేవి 2 గ్రామాలు. ఈ రెండింటిని మున్సిపాలిటీగా చేసి ఇంగ్లాండ్ వారు అధిక పన్ను వేయాలనుకుంటారు. కానీ మన వాళ్ళంతా అక్కడ ఉండకుండా పక్కకి వెళ్ళిపోతారు. రామ్నగర్ అని అక్కడ ఉంటారు కొంతకాలం పాటు, తర్వాత వస్తారు. ఇది ఓల్డ్ కంటెంట్లో ఉంది, మనకైతే అవసరం లేదు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. చీరాల పేరాల ఉద్యమం ఎవరు చేస్తారు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. బిరుదేంటి? ఆంధ్రరత్నం. ఈయన సైన్యం పేరేంటి? రామదండు. ఈ ఉద్యమాన్ని ఇంకొక వ్యక్తి పెదనందిపాడు వద్ద చేస్తాడు. ఈ ఉద్యమాన్ని మరొక వ్యక్తి పెదనందిపాడు వద్ద చేస్తాడు. ఆయన పేరు పర్వతనేని వీరయ్య చౌదరి. చెప్పండి ఒకసారి. పర్వతనేని వీరయ్య చౌదరి. చెప్పండి గట్టిగా. పర్వతనేని వీరయ్య చౌదరి. కనీసం ఆయన బిరుదన్న. ఆంధ్ర శివాజీ. ఆంధ్ర శివాజీ. ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి. ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి. సార్ ఈయనకు కూడా ఒక సైన్యం ఉంటుంది, దాని పేరు శాంతి సేన. దాని పేరేంటి? శాంతి సేన. ఎవరి సైన్యం? ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి సైన్యం పేరేంటి? శాంతి సేన. చెప్పగలరా? గెస్ చేయగలరా? శాంతి సేనకు యూనిఫామ్ ఏమై ఉండొచ్చు? ఎందుకని? ఎందుకని? గట్టిగా చెప్పండి. ఎందుకని? కరెక్ట్ ఆన్సర్ గట్టిగా చెప్పండి. శాంతి సేన యూనిఫామ్ ఏమై ఉండొచ్చు? వాళ్ళకి యూనిఫామే లేదు. శాంతి ఉంటే వైట్. వాళ్ళకి యూనిఫామే లేదు. వాళ్ళకి యూనిఫామే లేదు, బట్టలు వేసుకునేవారు అంతే. ఇలా మొత్తం మీద పర్వతనేని వీరయ్య చౌదరి సైన్యం పేరేంటి? శాంతి సేన. సరే గమనించండి. ఇలా మహాత్మా గాంధీ భారతదేశంలో చాలా చోట్ల మరి ఏపీలో కూడా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా గమనించండి. ఎక్కడ అంటే కడప జిల్లాలోని రాయచోటి వద్ద మరియు పల్నాడు వద్ద. కడప జిల్లాలో రాయచోటి వద్ద, పల్నాడు వద్ద ఏం జరిగినవంటేనట? కొల్లరి పన్ను వ్యతిరేక ఉద్యమాలు జరిగినవట. ఈ పన్ను వ్యతిరేక ఉద్యమాలు కొల్లరి పన్ను. ఇలా ఇవేమో కడప జిల్లా రాయచోటి వద్ద, పల్నాడు వద్ద జరిగిన ఉద్యమాలు. ఏ పన్ను ఉద్యమాలు? కొల్లరి పన్ను. మరొకసారి చెప్పండి, కొల్లరి పన్ను. ఇంకోసారి చెప్పండి, కొల్లరి పన్ను. అంటే అటవీ ఉత్పత్తులపై విధించే పన్నును ఏమంటారు? ఇక్కడ కొల్లరి పన్ను అంటారు. ఇలా కొల్లరి పన్ను వ్యతిరేక ఉద్యమాలు జరిగినవి. ఇప్పుడది ఇవన్నీ ఏ ఉద్యమాలు? ఇవన్నీ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరుగుతున్న ఉద్యమాలు ఇవన్నీ. ఇదిలా ఉంటే అంటే ఇప్పుడు